హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టేస్టీగా హెల్దీగా చేసుకునే జొన్నపిండి అట్టయితే చేసి చూపిస్తున్నానండి. రెగ్యులర్గా మనందరికీ రవ్వట్టు అయితే అందరికీ తెలుసు. రవ్వట్టు ఎలా ఉంటుందండి, హోల్స్ పడి బెజ్జాలు పడి చూపులకే టెంప్టింగ్గా భలే ఉంటుంది కదా, కరకరలాడుతూ. సేమ్ అదే విధంగా దానికి ఏమాత్రం తీసిపోకుండా జొన్నపిండితో కూడా అలాంటి అట్లే ఈరోజైతే వేసి చూపిస్తున్నానండి. ఇది టేస్ట్ వైజ్ కానీ హెల్దీ వైజ్ కానీ రవ్వట్టుతో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరే, పిల్లల పెద్దలని కాదండి, పిల్లల చేత తినిపించాలనుకున్నప్పుడు ఇలాంటి ఏమన్నా చిరుధాన్యాలు ఈ జొన్నపిండి అట్టు అయితే చాలా బెస్ట్ రెసిపీ అని అయితే నేను చెప్తున్నాను. మీరు మార్నింగ్ అయినా పెట్టండి, ఈవినింగ్ అయినా పెట్టేసుకోవచ్చు. సో మరి అది పర్ఫెక్ట్గా రావాలంటే దానికోసం కొలతలు అయితే ఫిక్స్డ్గా అయితే మనం గుర్తుపెట్టుకోవాలండి. కళ్ళు మూసుకొని చేసినా బాగా వచ్చేస్తాయి. అంటే కళ్ళు మూసుకొని ఎలా వేస్తామని మాత్రం అడగద్దండోయ్, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో దానికోసం అయితే నేను ఒక గ్లాస్ జొన్నపిండి, మీరు గ్లాస్ అయితే గ్లాసు, కప్పు అయితే కప్పు, మీ ఇష్టం అండి, ఫిక్స్డ్గా ఒకటే పెట్టేసుకోండి. అదేవిధంగా మీ టేస్ట్ సరిపడిన సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. సో ముందుగా నేనైతే ఏ గ్లాస్తో అయితే జొన్నపిండి తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ అయితే పెట్టేసుకోండి. మొత్తం వాటర్ పోయకుండా 1:30 వరకు అయితే ముందు వాటర్ పోసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. కలిపిన తర్వాతకి ఏంటంటే మనకి వాటర్ ఇంకా రిమైనింగ్ వాటర్ ఏమైనా ఎక్సెస్ వాటర్ కావాలి అనుకుంటే 1/4 గ్లాస్ అయితే ఆపేసాం కదా, సో కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫిక్స్డ్గా 1:30 అయితే కంపల్సరీగా పడతాయండి. చెప్పే కదా, ఏమైనా పిండి నానిన తర్వాతకి ఇంకేమన్నా పడితే కనుక ఆ పావు గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ యాడ్ చేశాక ఎలాంటి ఉండలు లేకుండా ఒక్కసారి విస్కర్ కానీ గంటితో కానీ, మీ ఇష్టం అండి, ఏదైనా పర్వాలేదు, ఉండలు లేకుండా చక్కగా కలిపేసేయండి. చూసారు కదా కన్సిస్టెన్సీ. సో ఇది పిండి నానాక ఇంకాస్త చిక్కబడుతుంది. సో ఇప్పుడు చూడడానికి పల్చగానే ఉంటుంది ఇప్పటికిప్పుడే కాబట్టి ఒక 15 to 20 మినిట్స్ తర్వాతకి ఇది కొంచెం చిక్కబడుతుంది. సో ఇందులోనే కొంచెం తురిమి పెట్టుకున్న అల్లము, అదేవిధంగా పచ్చిమిర్చి, మీరు అల్లం కావాలంటే సన్నగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు, కొంచెం ఆనియన్స్, ఇందులోనే తురిమి పెట్టుకున్న క్యారెట్, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, వీటన్నిటిని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే చక్కగా పక్కన పెట్టేసేయండి. అప్పుడు ఏంటంటే జొన్నపిండి బాగా నానిపోతుంది. ఆ తర్వాతకి మీరు చూసుకొని వాటర్ కావాలంటే ఆ పావు గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక్కోసారి పిండిని బట్టి వాటర్ పడతాయి, 1:30 అయితే తప్పనిసరిగా అయితే పడతాయండి. ఆ పావు గ్లాస్ వాటర్ ఎందుకంటే చెప్పాను కదా, పిండిని బట్టి వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనం ఒక 15-20 మినిట్స్ తర్వాతకైతే చెక్ చేసుకుందాం ఎలా ఉంది అనేది. చూసారుగా పిండి నానిపోయింది కదా, చక్కగా నానిపోయి చిక్కబడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో అయితే నాకు ఎలాంటి వాటర్ అయితే పట్టలేదండి, 1:30 అయితే పర్ఫెక్ట్ సరిపోయింది. అందుకే నేను చెప్పానండి, పిండిని బట్టి వాటర్ ఎప్పుడైనా సరే పడతాయి. సో కంపల్సరీగా 1:30 అయితే ఫిక్స్డ్. ఆ పావు గ్లాస్ అనేది మీరు తర్వాతకి మీ పిండి కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు పెనం పెట్టేసుకొని చక్కగా పెనం కొంచెం హీట్ అయ్యాక దాని మీద పెనం మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని చక్కగా టిష్యూ పేపర్ కానీ క్లాత్ పెట్టి కానీ చక్కగా తుడిచేసుకోండి. అలా తోడడం వల్ల అంటే నెయ్యి కాదు, నూనె కానీ నెయ్యి ఓకే, ఏదైనా పర్లేదు, ఒక టిష్యూ పేపర్ కానీ క్లాత్ పెట్టి తుడిస్తే మనకి అట్లు అనేవి చక్కగా, అంటే దోశ అనొచ్చా, రవ్వట్టు అంటాం కదా, సో ఇది కూడా అలానే అట్టు అందాంలేండి. సో అట్టు బాగా వచ్చేస్తాయి అనమాట. సో ఒక్కసారి పెనం బాగా హీట్ అయ్యాక ఒక్కసారి జస్ట్ మీడియంలో పెట్టేసేయండి మంట. మీ దగ్గర గుంతగరిట పెద్దది ఉందనుకోండి, ఒకేసారి వేసే విధంగా చూసుకోండి. లేదంటే వెంటనే కొంచెం వేసేసుకుంటే మనకి రవ్వట్టు ఏ విధంగా అయితే హోల్స్ ఉంటాయో అలా చక్కగా దీన్ని కూడా అలా వేసేసుకోండి. మొత్తం క్లోజ్ చేయాల్సిన పని లేదండి, పెద్ద పెద్ద హోల్స్ ఉంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. అందుకని మీరు తీసుకునే గంట ఒకేసారి ఏంటంటే కొంచెం లోతు ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఒక్కసారి వేసే విధంగా చూసుకోవచ్చు. లేదంటే బౌల్తో వేసుకోండి, మీ కన్వీనియంట్. నేను గంటతోటి అయితే వేసాను. ఇప్పుడు చుట్టుపక్కల చక్కగా ఆయిల్ అంతా వేసేసుకొని మీరు మూత పెట్టేసుకొని చక్కగా కాస్త మీడియం ఫ్లేమ్లో కాసేపు ఒక 1 మినిట్ అయితే ఉడికించుకోండి. ఆనియన్స్ అవన్నీ ఏంటంటే మనం 2 వైపులా కాల్చే పని లేకుండా మూత పెట్టుకోవడం వల్ల ఆనియన్స్ అనేది మగ్గిపోతాయి. లేదు అనుకుంటే మీరు 2 వైపులా కాల్చుకోవాలనుకుంటే అలా అయినా కాల్చుకోవచ్చండి. చూసారు కదా, వావ్, మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చి బెజ్జాలు గుండి క్రిస్పీగా చూస్తుంటూనే టెంప్టింగ్గా ఉందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అండి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ కొట్టండి ప్లీజ్. ఇలాంటి కొంచెం వెరైటీగా డిఫరెంట్గా హెల్దీ ఐటమ్స్ ఏదైనా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి జొన్నపిండి అట్టయితే రెడీ. మరొక కొత్త రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దామండి.